వెరీ వెరీ బిటర్ పిల్స్. రైట్, ఓకే. పాపారావు గారు కంటిన్యూ. ఏం లేదు, ఏదో పోయింది, ఆగండి. కాదు, ఇప్పుడు ఆయన ఏదన్నారు, ఎక్కడ పోయింది, కనెక్షన్ పోయింది సార్, సారీ, ఏదో ఆలోచిస్తున్నాను మధ్యలో. అదే ఇప్పుడు ఎవరిని పట్టించుకోవద్దు, మనం చూసుకుందాం అంటే ఇప్పుడు అన్ని వ్యాపారం చేసుకుందాం చెబుతున్నాడు సారాంశం, అది మొత్తం వ్యాపారం. కానీ మరి అట్లాంటప్పుడు కొన్ని మాటలు మనం మాట్లాడొద్దు. ధర్మో రక్షతి వద్దు, మాట్లాడొద్దు. విశ్వగురువు వ్యాపారం వెనుజులా వాళ్ళకి ధర్మం ఎక్కడ ఉంది సార్? మీరు ఏం మాట్లాడుతున్నారు? వెనుజులా మధురకు ధర్మం ఉందా సార్? మీరు చెప్పిందే వాళ్ళ దేశంలో వాళ్ళ దేశంలో అనేక మందిని చంపారు సార్ వాళ్ళు. మీరు చెప్ అమర్నాథ్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినవడుతుంది. అమర్నాథ్ గారు కంటిన్యూ. ఇప్పుడు సార్ మనము ఇప్పుడు వెనిజులా దేశము సోషలిస్టిక్ కమ్యూనిస్టిక్ లైన్ తీసుకున్న తర్వాత వాళ్ళ దేశంలో అనేక మందిని వాళ్ళు చంపారు. ఆ చంపారు అనే దాన్ని అనేక సందర్భాలలో వరల్డ్ గ్లోబల్ స్పేసెస్ లో చెప్పినందుకు ఆవిడకు నోబెల్ శాంతి పురస్కారం ఇచ్చారు మొన్న. మీతో ఆర్గ్యుమెంట్ అని కాదు అమర్నాథ్ గారు, మీరు చాలా విషయాలు చెప్తున్నారు. వెనిజులాకు సంబంధించి కావచ్చు, ఇరాన్ కి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఆయా దేశాలు భారత్తో అనుసరించినటువంటి వైఖరి కావచ్చు. కానీ అమెరికా ఎంతవరకు మనం నమ్మొచ్చు? అమెరికా గతంలో మనం పట్ల ఏ రకంగా వ్యవహరించింది అనేది ముఖ్యంగా అలా కాదు. ముఖ్యంగా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ తో మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చిన ప్రతిసారి కూడా అమెరికా ఎప్పుడు పాకిస్తాన్ చెంతే ఉంటుంది. రీసెంట్ గా జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, గతంలో పాకిస్తాన్ తో జరిగినటువంటి యుద్ధాలు కావచ్చు, మనం అణుబాంబుకు సంబంధించి పరీక్షలు జరిపినప్పుడు కావచ్చు, పూర్తిగా అమెరికా వైఖరి ఎప్పుడూ భారత్ కు వ్యతిరేకంగానే ఉంది కదా. కానీ ఎందుకు అమెరికా విషయంలో మనం అంత గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఇప్పుడు మీరు చాలా గట్టిగా మాట్లాడారు వెనిజులాకు సంబంధించి, అలాగే ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి మీరు చాలా గట్టిగా మాట్లాడారు. ఇంతే గట్టిగా ఎందుకు అమెరికా వ్యవహారంలో మాట్లాడట్లేదు? అది మాత్రమే కదా క్వశ్చన్. అమెరికా ఎప్పుడు కూడా అమెరికా విదేశాంగ విధానం భారత్ అనుకూలంగా ఎప్పుడూ లేదు, ఏనాడు లేదు. ఉందని కూడా నేను ఎప్పట్లేదు. అమెరికా ఈజ్ నాట్ అవర్ ఫ్రెండ్, వెరీ క్లియర్. నేను 100 సార్లు చెప్పమంటే చెప్తాను. అమెరికా ఈజ్ నాట్ అవర్ ఫ్రెండ్. అమెరికా ఈజ్ నెవర్ అవర్ ఫ్రెండ్, నాట్ టుడే. It was never our friend. It will never be our friend. And we should not have any friends also. We should have relation with everyone. And మనకి ఏదైనా ఇప్పుడు భారతదేశానికి, భారత ప్రభుత్వానికి బీజేపీ ఉండొచ్చు, వేరే ఏ పార్టీ అయినా ఉండొచ్చు అధికారంలో, కానీ భారత ప్రభుత్వానికి ఓన్లీ ఫ్రెండ్స్ ఆర్ ఇండియన్స్, భారతీయులు. ప్రపంచ దేశాలలో ఎవరైతే భారతీయులు ఉంటారో వాళ్ళు మాత్రమే మన ఫ్రెండ్స్. అంతేగాని అమెరికా ఈ సంవత్సరం మన ఫ్రెండ్, ఇంకొక అధ్యక్షుడు మనకు ఎనిమి. అసలు మనం ఎందుకు అట్లా బిహేవ్ చేయాలి? మనం ఒక మెచ్యూర్డ్ డెమోక్రటిక్ కంట్రీ, ప్రపంచంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది. మనం ఆ రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకుంటాం. ఈ దేశంలో ఒక మనిషి రాగానే మనం క్లోజ్ గా ఉండాలి, ఇంకొక మనిషి రాగానే మనం తిట్టుకోవాలి అవసరం లేదు. అక్కడే ప్రధానమంత్రి మోదీ విదేశాంగ విధానం మీద మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి అమర్నాథ్ గారు. ఎందుకంటే నేను మళ్ళీ పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్ గా చెప్తున్నాను. గతంలో ఇరాన్ నుంచి భారత్ యొక్క ఆయిల్ ఇంపోర్ట్స్ ఏ రకంగా ఉండేవి, మనం రూపీలో కూడా ట్రేడ్ చేసినటువంటి సిచ్యువేషన్. కానీ అమెరికా హెచ్చరికల నేపథ్యంలోనే మనం ఆ ట్రేడ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఒక పోర్టుకు సంబంధించి కూడా మనకి స్ట్రాటజిక్ గా కూడా చాలా ఇంపార్టెంట్ ఆ పోర్ట్ విషయంలో కూడా అమెరికా ఆంక్షలు విధించడాన్ని మనం చూసాం. వెనిజులాతో కూడా ఆయిల్ ఇంపోర్ట్స్ ఉండేవి, అవి కూడా మనం బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి. రష్యా మనకి ఫస్ట్ నుంచి కూడా ఒక్క నిమిషం, రష్యా ఫస్ట్ నుంచి కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి అలై. రష్యా విషయంలో కూడా ఆయిల్ ని ఇంపోర్ట్స్ తగ్గించుకోమంటే తగ్గించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మీకు పర్మిషన్ ఇచ్చాం, 1 మంత్ పర్మిషన్ ఇచ్చామంటే మళ్ళీ ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఆయుధాలు కూడా రష్యా నుంచి తగ్గించాలి, మా నుంచి కొనాలని చెప్పి అమెరికా ఫోర్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు మన అలై కాదు, మీరు స్వయంగా చెప్పారు, మన ఫ్రెండ్ కాదు, ఎప్పటికీ కూడా అమెరికా కాదని మీరు స్వయంగా మీరు నోటితో చెప్పారు. అటువంటి అమెరికా విషయంలో మనం గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. అమెరికా ఏ చెప్తే అది చేయగలుగుతున్నాం. ఇది ఎందుకు అనేది మాత్రమే క్వశ్చన్. సార్ ఇప్పుడు ఐ డోంట్ నో ఎట్లా చెప్పాలనేది. భారతీయులు అమెరికాలో 40-40 లక్షల మంది జీవిస్తారు సార్. ఇప్పుడు మనము అమెరికన్ అధ్యక్షుడు దొంగ ఇంకొక మాట మాట్లాడి మనం అదేదో అతన్ని దూషించినంత మాత్రాన మనకు ఒక పైసా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? ఆ దేశంలో ఉండే చట్టాలను మనం మార్చగలుగుతామా? ఆ దేశంలో ఉండే ఇంకొక విషయాన్ని మనం మార్చలేమా? మనల్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు అక్కడ భారతీయుల పైన దాడులు జరిగినాయి అనుకోండి, బరాబర్ అక్కడికి వెళ్ళి మనం నెగోషియేట్ చేస్తాము, వాళ్ళని తిడతాము, వాళ్ళని ఖచ్చితంగా దాని విషయంలో మనం ఎండగడతాం.
అంతేగాని వెనిజులాలో ఉండే ఒక విషయాన్ని మనం ఎందుకు పట్టించుకోవాలనేది నా ఆర్గ్యుమెంట్. రెండో విషయము మీరు అడిగిన దానిలో, రష్యన్ ఆయిల్ వీ హ్యావ్ నెవర్ స్టాప్డ్, ఓన్లీ 1 month మనం స్టాప్ చేసాం, వీ హ్యావ్ కంటిన్యూడ్. వెనిజులా ఆయిల్ వీఆర్ స్టిల్ బయింగ్. ఇఫ్ యూ డోంట్ నో, మీరు నేను ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను, మనం ఎన్ని షిప్లు అక్కడి నుంచి తీసుకుంటున్నామో, ఏ దేశాల నుంచి కొంటున్నామో మీకు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి దానిలో. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు అర్థమైపోతుంది. వెనిజులా నుంచి వీఆర్ బయింగ్ ఫ్రమ్ ఇరాన్. ఈవెన్ టుడే వీఆర్ బయింగ్ ఫ్రమ్, ఇప్పుడు ఎక్కడైతే హార్మోజ్ స్ట్రైట్ లో 22 షిప్స్ ఎవరైతే స్టాలైనో దానిలో 7 షిప్స్ ఇరాన్ ఆయిల్ అండ్ గ్యాస్ మనకు రావాల్సిందే కదా. మనం ఎందుకు అంటే వి షుడ్ టాక్ ఫ్యాక్ట్స్, సింపుల్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఎన్ని షిప్పులు ట్రాప్ అయి ఉన్నాయి, ఎన్ని షిప్పులు ఈ 1 month గా భారతదేశానికి చేరుకున్నాయి, ఎన్ని షిప్పులు భారతదేశము కొత్తగా కొన్నది, ఇది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉంటాయి సార్. ఇదేమి ఇప్పుడు వెనకట్లాగా అసలు ఇన్ఫర్మేషన్ అంతా గోప్యంగా ఉండే జమానా కాదు కదా ఇది. సోషల్ మీడియాలో మీరు జస్ట్ వెబ్సైట్ లో కొడితే ఎన్ని షిప్పులలో ఆయిల్ వస్తున్నది, ఎన్ని షిప్పులలో గ్యాస్ వస్తున్నది, ఏ దేశాల నుంచి కొంటున్నాం అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. దానికి మనం ఏదో ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా ఒప్పుకోరు, మీరు దాన్ని పొరపాటుగా చెప్పినా కూడా ఎవరు ఒప్పుకోరు. నేను అనేది ఏంటంటే, we never stopped buying oil from Russia. Very clear. We have reduced it. Yes, we have reduced it. రెండోది, we are still buying oil from Venezuela. And for your information, వెనిజులన్ ఆయిల్ $16 ప్రపంచ మార్కెట్ కన్నా తక్కువ దొరికితే క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్, రష్యన్ ఆయిల్ మనకు $11-12 తక్కువ దొరికేది. ఈ రోజు వెనిజులన్ ఆయిల్ ఇంకా తక్కువ దొరుకుతున్నది. ఎందుకు? మన కంపెనీలు అక్కడ ఇంతకు ముందు అసెట్స్, నేను ఇందాక చెప్పాను కాబట్టి అసెట్స్ ఫ్రీజ్ అయినాయని. సో ఆ కంపెనీస్ కు ఇప్పుడు వెనిజులాలో అమెరికన్ ఇది స్టార్ట్ అయిన తర్వాత దే ఆర్ చేంజ్డ్ ద పాలసీస్. అంటే ఇక్కడ నేను ఇప్పుడు మనం ఆయిల్ అనే ఒక సబ్జెక్ట్ టెక్నికల్ గా డిస్కస్ చేస్తే చాలా విషయాలు స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేయొచ్చు. మనం పొలిటికల్ గా మీరు అడుగుతున్నారు కాబట్టి పొలిటికల్ గా మన స్టాండ్ ఏంది? భారత ప్రభుత్వానికి భారతీయుల రక్షణ, భారతదేశం అభివృద్ధి. మీరు ఆవు వ్యాసం లాగా మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా నేను దీని చుట్టూ తిప్పుతా. క్లియర్, మీ ఆన్సర్ క్లియర్ నాకు. రైట్ పాపారావు గారు, అంతిమంగా భారతదేశ ప్రయోజనాలు మాత్రమే